రూతు గ్రంథం 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 6-7 వచనాలు. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమె స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవాలని మార్గమున వెళ్ళిచుండగా 8 కూడా చదువు. నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల తండ్రుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దాయచూపునట్లు యెహోవా మీ ఎడల దాయచూపునుగాక. ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన, ప్రేమ కలిగిన, కృప కలిగిన, నమ్మకమైన, సత్యమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామములో ఇంతవరకు కనికరించిన దేవుడివై దేవ పాటల్లో సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రభువాన దేవాని సన్నిధిలో చేరి ప్రభా లేఖన భాగములను తండ్రి మేము చూచుకోవడానికి మాకు ఇస్తున్న కృపలకై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దానికి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మన పూర్వ స్థితి ఏంటంటే, న్యాయాధిపతుల యొక్క కాలంలో ఏలిన దినములలో కరువు ఒకటి వచ్చింది. కరువు వస్తే ఆ కరువుకు భయపడి యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, ఇద్దరు కుమారుని వెంట పెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. ఆ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. ఆ తర్వాత నయోమి పెనిమిటి ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉన్నారు. ఆ తర్వాత మోయాబు స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరంటే, మొదటి దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వాళ్ళని చేసుకున్నారు. ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిలియోను ఇద్దరు చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటి లేనిదాయను. కాబట్టి అక్కడ చూస్తే తన పెనిమిటి లేడు, ఇద్దరు కుమారులు కూడా లేరు. 3 మగవాళ్ళతో వెళ్ళారు, 3 మగవాళ్ళు కూడా లేరు, చనిపోయారు. ఒక్కతే మిగిలింది. అప్పటికే కోడళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కోడళ్ళు కూడా ఆమెతో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు 6వ వచనంలో వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించనని ఆమె మోయాబు దేశం వినను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె కోడండును ప్రయాణమైరి. ఇక్కడ మళ్ళీ భోజనం సిద్ధమైంది. ఎక్కడ? బెత్లెహేములో పంట పండుంది. ఏమిట్రా వీళ్ళ తిరుగుడంతా దేనికి? భోజనమే. ఇటు తిరిగినా అటు తిరిగినా భోజనమే. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా భోజనమే. కాబట్టి ఈ భోజనానికి వెళుతూ వస్తున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి యూదా దేశం తిరిగి వెళ్ళనని వారు వెళ్ళిచుండగా నయోమి తన ఇద్దరు కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. చచ్చిపోయినటువంటి వారి ఎడల మీరు దయ చూపించారు, అలాగే మరి మీ ఎడల కూడా దేవుడు దయ చూపిస్తాడు. కాబట్టి మీరు కూడా వెళ్ళండి అని చెప్పేసింది. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మనం ఏం చూసామంటే, తర్వాత కరువు అనే దాని గురించి చూసాం, తర్వాత బెత్లెహేము అనే దాని గురించి చూసాం, తర్వాత మోయాబు అంటే ఏంటో
చూసాం. ఆ తర్వాత ఇప్పుడు వారి యొక్క స్థితిగతులు ఏంటో చూస్తూ వచ్చాం. ఓర్ఫా అంటే ఏమిటి, రూతు అంటే ఏమిటి, నయోమి అంటే ఏమిటి, బెత్లెహేములో పంటలు పండటం ఏంటి, వీటన్నిటి గురించి చూడవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు వీటిలో ఓర్ఫాను గురించి ఒకసారి చూసినట్లుగా ఉన్నాం. రాసుకున్నారు కదా ఓర్ఫా. కాబట్టి ఓర్ఫాను చూసాం. ఇప్పుడు రూతుని గురించి మనం చూడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి రూతు అంటే అర్థం ఏంటంటే స్నేహితురాలు. స్నేహము, ఫ్రెండ్షిప్, స్నేహితురాలు అనేటువంటి మాట రూతు అంటే అర్థం. అందుకని రూతుని గురించి, ఈ స్నేహము అనే దాని గురించి కొంచెం చూద్దాం. స్నేహము అంటే ఏంటో కాస్త చూద్దాం రండి. సామెతల గ్రంథం 17. సామెతల గ్రంథం 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. దుర్దశలో నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. స్నేహితుడికి మధ్య కొట్లాట్లు వచ్చినా వదిలేస్తారు, మళ్ళీ మంచి అయిపోతారు. అన్నదమ్ముల మధ్య వస్తే అది ఎక్కువైపోద్ది. ఏమన్నాడు, అన్నదమ్ముడినైనా విడిచిపెట్టి స్నేహితుడిని వెంబడించు అని సామెత ఉంది. కాబట్టి అన్నదమ్ముడు చావుగోరుతాడు, బావమరిది బ్రతకగోరుతాడు అని కూడా సామెత ఉంది. అన్నదమ్ముడు ఏం చేస్తాడంటే సావుగారు, ఎందుకు ఇటు సత్య ఆస్తి కూడా నాకే వస్తుంది అనే ఉద్దేశంతో ఉంటుంది. బావమరిది ఏం చేస్తాడంటే, నా పిల్లని ఇచ్చానాడికి, ఆడు ఎల్లకాలం బాగుంటే నా పిల్ల బాగుంటుంది, ఆడు చస్తే నా ఇంటి మీద పడిద్ది అని బావమరిది బాగా ఉండాలి అనుకుంటాడు. అన్నదమ్ముడేమో చచ్చిపోతే బాగుండు అనుకుంటా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడిగా ఉండును. కష్టం వచ్చినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మరి నిస్సహాయ స్థితిలో గుండె చెదిరినప్పుడు ఆడు ఏం చేస్తాడు, స్నేహితుడు దుర్దశలో సహోదరుల్లాగా ఉంటాడు. స్నేహితుడు సహోదరుల్లాగా అయిపోతాడంట. ఒక తల్లి గర్భమున పుట్టినటువంటి వాడులాగా అయిపోతాడు. సహోదరుడు అంటే ఏంటి, సహ ఉదరుడు, ఉదరములో నుంచి వచ్చినటువంటి వాడు, ఒక్క పొట్టలో నుంచే వచ్చినటువంటి వాడు సహోదరుడు అవుతాడు. కాబట్టి ఆ విధంగా ఉంటాడంట. కాబట్టి సహోదరుడుగా ఉండేటువంటి, స్నేహితుడిగా ఉన్నటువంటి ఒక ఉదాహరణ చెప్పండి మీరు. ఎవరు? వెరీ గుడ్. దావీదు, యోనతాను శత్రువు యొక్క కుమారుడు. మామగారు కూడా, బామ్మర్ది కూడాను, మామగారు బామ్మర్ది కూడాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, దావీదు గొలియాతుని చంపేశాడు. అంతకుముందు మరి సౌలు రాజు, కానీ సౌలు ఎంత ఉన్నాడు, అందరి మీద జానడు ఉన్నాడు. అందుకనే ఎన్నిక చేశారు, ఆయన్ని అభిషేకించారు. అందరి మీద ఎక్కువ ఎత్తు కలిగిన వాడు, ఎత్తుగా ఉన్నాడు, వీడు రాజుగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు, చేశారు. అయితే దేవుడు ఏం చేశాడంటే, వీడికంటే ఎత్తుడు ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి శత్రువుని పెట్టేట. ఎవరిని? గొలియాతుని. సౌలు రాజు కంటే ఎత్తు వాడు, 6 మూరల జానలు ఉన్నాడు. అంత ఎత్తైనటువంటి వాడు, బలమైనటువంటి వాడు, అజానుభావుడైనటువంటి వాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి సౌలు ఎదురు పెడితే సౌలు పారిపోతున్నాడు, సైన్యం పారిపోతుంది, గుడారాల్లో దూరిపోతున్నారు. ఒక్కడే అంటున్నాడు, మీలో ఒక్కడిని పంపించండి, నేను ఒక్కడనే వస్తా. నేను గెలిస్తే మీరు ఓడిపోయినట్టు, మీరు ఓడిపోతే నేను గెలిచినట్టు. అలాగా చెప్పి, నేను గెలిస్తే మీ రాజ్యం నాది, మీరు గెలిస్తే నా రాజ్యం మీది అన్నట్టుగా ఆయన సవాలు విసురుతుంటే ఒక్కడు పోయేలా. అప్పుడు దావీదు వెళ్ళి, ఇదంతా మనం వివరించి చెప్పుకోవటానికి లేదు, కానీ
దావీదు వెళ్ళి అతన్ని రాయితో కొట్టి చంపేశాడు. చంపేసిన తర్వాత స్త్రీలందరూ ఏమన్నారు? దావీదుకు 10,000 స్తోత్రములు, సొలొమోనుకి 1000 స్తోత్రములు, వేల కొలది స్తోత్రములు అని చేసేవారికల్లా సౌలు రాజుకి కోపం వచ్చింది. దావీదు అంటే ఆడు చిన్నోడు, ఆడు చాలా బాలుడని ఎవరు చెప్పారు? బాలుడని చెప్పారు. ఎవరన్నారు బాలుడని? నువ్వు బాలుడివి అన్నాడు. ఎవరన్నారు? సౌలు రాజు కూడా అన్నాడు, నువ్వు బాలుడివి, నువ్వేమి తెలియదు, యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు నువ్వు బాలుడికి నీకేం గొర్రెలు కాసుకునేవాడివి, నీకెందుకు అంటాడు. అలాగా ఇది చేసిన తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే, బాలుడు అయిన తర్వాత అక్కడ చంపేసిన తర్వాత వీళ్ళు శ్లాఘించారు, కొనియాడారు, కీర్తించారు, పొగిడిన తర్వాత సౌలు రాజు కోపం వచ్చి ఇవ్వాల్సిన కూతురునైతే ఇచ్చేసాడు, కానీ కూతురు పేరేంటి? మోకాల మీకాలు. సౌలు రాజు కూతురు పేరేంటి? మోకాలు లాంటిదే. కాబట్టి ఆ విధముగా ఆవిడ ఎంతగానో వ్యతిరేకించేది దావీదుని మీకాలు. ఆఖరికి సౌలు రాజు చంపడానికి కూడా సిద్ధమైపోయాడు. ఎవడు కూడా అల్లుడిని చంపరు. ఎందుకని? కూతురు వచ్చి ఇంటబడి ఉంటుంది కాబట్టి అల్లుడిని ఏమనరు. మాట్లాడుకోకూడదు, మాట్లాడుకోకూడదు, వెంటనే మీ పని, మాట్లాడడం పని నాది, మీరు మాట్లాడుకోకూడదు. కాబట్టి పగ చంపాలనే. ఎవరిని చంపాలని? దావీదును చంపాలని రాజు వెంటబడుతున్నాడు. రాజు దావీదు అన్నాడు, మిన్నల్లిని తరిమినట్టుగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పక్షి లాంటి నన్ను, మిన్నల్లి వంటి వాడి నన్ను, చచ్చిన కుక్క లాంటి వాడినైనా నన్ను నువ్వెందుకు తరుముతున్నావు అని తరిమేశాడు అన్నాడు. అన్న తర్వాత ఆయన ఆ విధముగా పారిపోతూ ఒకసారి శూలం వేసి కొడితే అది తలుపుకు దిగబడింది, కానీ ఆయనకి దిగబడలేదు. ఆ విధంగా దేవుని యొక్క అభిషేకం ఉన్నవాడు కాబట్టి దావీదు, దేవుని అభిషేకంతో నింపబడిన వాడు కాబట్టి, ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు కాబట్టి, సౌలు రాజు కంటే సౌలు ఎవరు ఎన్నిక చేసుకున్నారు? ప్రజలు. ఈయన మాకు రాజు కావాలి, సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి అని అందరూ కేకలు వేస్తే ఒక రాజును తీసుకొచ్చి పెట్టాడు. అయితే దేవుని చిత్తానుసారమైనటువంటి వాడు కాదు. అలా వచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే దావీదుని చంపడానికి చూస్తుంటే దేవుని యొక్క అభిషేకం ఉన్నటువంటి వాడు కాబట్టి అని ఆయన చంపకుండా వెళ్ళిపోయినటువంటి వాడు. 1000 మందిని ఒకసారి ఎదిరించగలిగిన శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు, బలశూరుడు, యుద్ధశూరుడు, శౌర్య కలిగినటువంటి వాడు దావీదు. అలాంటి వాడిని వెంటబడుతుంటే తరిగితే పరిగెత్తుతున్నాడు, కానీ అభిషేకింపబడిన సౌలు ఒకసారి దొరికితే పంచె కోసాడు, కానీ ఆయన్ని చంపలేదు. ఆ విషయం కూడా చెప్పాడు. కాబట్టి ఏది ఏమైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోనాతాను సౌలు రాజు యొక్క కుమారుడు, శత్రువు యొక్క కుమారుడు, శత్రువు అవ్వాల్సింది పోయి మిత్రుడు అయ్యాడు, స్నేహితుడు అయ్యాడు, ప్రాణ స్నేహితుడయ్యాడు. ఏమంటున్నాడు అక్కడ? ప్రాణ స్నేహితుడు. నిజమనస్సుడుక ప్రేమించును, దుర్దశలు అట్టువాడు సహోదరుడిగా ఉండును అని చెప్పాడు. చూడండి 1 సమూయేలు 19 1 సమూయేలు 19 20:17 చదువు ముందు. 20:17 యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి
దావీదు చేత ప్రమాణము చేయించను, ప్రాణ స్నేహితునితో సమానంగా ఎంచాను. శత్రువుగా ఎవరు చచ్చిపోతే, ఇప్పుడు చచ్చిపోతే సౌలు రాజు చచ్చిపోతే ఎవరు రాజు అవ్వాలి? యోనతానే రాజు అవ్వాలి, కుమారుడు కాబట్టి. మరి అక్కడ ఎవరయ్యారు? దావీదు అయ్యాడు. ఇది దేవుని ఏర్పాటు. అయినా కూడా యోనతానికి బాధ లేదు, యోనతాను బాధపడలేదు. కాబట్టి అందుకని ఇక్కడ అంటాడు చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం చదువు. అంతటి సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనని అన్నాడు, ప్రయత్నము మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నీకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదునా నేను. కాబట్టి తండ్రి ఏమన్నా మాట్లాడితే నీ గురించి శత్రువుగా నేను వచ్చి నీతో మాట్లాడతానులే అని చెప్పినటువంటి వాడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధముగా ఎంతో 13 చదువు. అయితే నా తండ్రి నీ కీడు చేయని ఉద్దేశించున్నాడని నేను తెలుసుకుని నేను ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయమని నా ఎడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజే. పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం చేయను, నిన్ను క్షేమకరంగా నా తండ్రి చేతిలో చచ్చిపోకుండా నేను క్షేమకరంగా నిన్ను పంపివేసి పూచి నాది. ఒకవేళ పంపించలేకపోతే యెహోవా నాకు ఎంతో గొప్ప అపాయము కీడు చేసేవాడిగా ఉంటాడు గాక అని ఆయన అన్నాడు. ఆ విధముగా ఆయన సౌలు చనిపోయిన తర్వాత యోనతాను మామూలుగా ఉన్నాడు. తర్వాత యోనతాను చనిపోయాడు. ఆ తర్వాత దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదుకి ఒక ఉద్దేశం కలిగింది. నా స్నేహితుడైన నా మిత్రుడైన యోనాతాను వంశములో ఎవడైనా ఉంటే శేషించి వాడిని జాగ్రత్తగా పోషించాలి అనేటువంటి తాత్పర్యం కలిగినటువంటి వాడే ఆయన అన్నాడు. 9వ అధ్యాయం 2వ సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అని ఒకడు ఉండగా వారు అతన్ని దావీదునకు పిలువనంపి రాజు సీబావు నీవేనా అడుగగా అతడు సీబాను అనెను. కాబట్టి ఈ సీబా అనేవాడు మరి దగ్గర ఈ యొక్క దావీదు యొక్క మరి సౌలు యొక్క మనమడు అయినటువంటి ఎవరు కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడైనటువంటి మెఫీబోషేతు. ఏంటది? మెఫీబోషేతు. ఆయన ఎక్కడున్నాడు? లోదెబారులో, సీబా ఇంటిలో లోదెబారులో ఉన్నాడు. ఆయన కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు అని చెప్పబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి లోదెబారు అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంటిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్తే ఆయన తీసుకురండి అన్నాడు. తీసుకుని వచ్చిన తర్వాత ఏమన్నాడు? 7 అందుకు దావీదు నీవు భయపడవద్దు అని ఎందుకన్నాడు? శత్రువు కాబట్టి శత్రుశేషం అగ్నిశేషం ఉండకూడదు. కాబట్టి ఆయన ఏమన్నాడు? నీవు భయపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా అంటే అబద్ధముగా కాదు. ఎన్ని మాటలు కరెక్ట్ అయిన మాటలు వాడుతున్నాడు అక్కడ. నిజముగా భయపడవద్దు, నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు
మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడు నేను ఎంతటి వాడను అని. ఈ మాట దావీదు ఎవరితో అన్నాడు? సౌలు రాజుతో అన్నాడు. చచ్చిన కుక్క వంటి వాడనైన నన్ను, మిన్నలినైనటువంటి నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా అని ఆ మాట వాళ్ళ తాతతో అన్నాడు. ఇప్పుడు మనవడి చేత దేవుడు అనిపిస్తున్నాడు. ఏమనిపిస్తున్నాడు? చచ్చిన కుక్క వంటి వాడనైనా నన్ను నా మీద ఇంత దయ చూపించావయ్యా అని ఆయన చెప్పేటువంటి వాడిగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేస్తావు. ఎక్కడ? కుంటోడు, అవిటోడు, రాజు దగ్గరికి కూడని వాడు. రాజు దగ్గరికి రావాలంటే ఎలా ఉండాలి? రాజు దగ్గరికి రావాలంటే కుంటోడు, గూనోడు, నడ్డోడు, గుడ్డోడు ఎవడు రావటానికి లేదు. అంగవైకల్యం కలిగినటువంటి వాడు ఎవరు? ఇటు చూడమ్మా, రాదులే అమ్మా, కరుణమ్మ ఇటు చూడు. కాబట్టి అంగవైకల్యం కలిగినటువంటి వాడు ఎవడు రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ మంచోడు వెళ్ళినా నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడి మళ్ళీ వెనక్కి తిరిగిరకూడదు. వెనక్కి నడుచుకుంటూ ఇలా రావాలి. నడుచుకుంటూ చాలా దూరం వచ్చిన తర్వాత అప్పుడు వెనక్కి తిరగాలి, కానీ ఆయన వీపు ఆయనకి చూపించకూడదు. అంత కఠినమైనటువంటి రాజదర్శనం అది. అలాంటి వాడి దగ్గర, రాజు దగ్గర ఈ కుంటోడు వెళ్ళి సదాకాలము, వాడు బ్రతికినంత కాలము ఎక్కడ భోజనం చేయాలి? రాజు బల్ల మీద భోజనం చేయాలంట. ఎంత అదృష్టం! చచ్చిన కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగిన వాడుగా ఆయన స్నేహములో ఉన్న గొప్పతనం ఇది. ఇదేముంది? స్నేహము యొక్క గొప్పతనం, స్నేహములో ఉండే గొప్పతనం. ఇంకో మాట చూసుకుందాం రండి. సామెతల గ్రంథం అలా పట్టుకొని ఉండండి. 22:11 సామెతల గ్రంథం 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. రాజు అయినా స్నేహితుడవుతాడంట. ఎవరికి? హృదయ శుద్ధి కలిగి ప్రేమించేటువంటి మనస్సు, దయగల మాటలు ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడంట. రాజు అయినా స్నేహితుడు అవుతాడు. ఎలాంటి ఉండాలి? హృదయ శుద్ధి కలవాలి, ప్రేమించే బుద్ధి ఉండాలి, మంచి మాటలు మాట్లాడేటువంటి వాడుగా ఉండాలి. అలాంటి వాడికి రాజు ఏమవుతాడు? స్నేహితుడు అవుతాడు. అలాంటి వాడిని ఒకటి చెప్పండి. దానియేలు 6:8. దానియేలు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి 6:8 కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము చదువు 18 చదువు 6:18. అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాద్యములను జరగనీయలేదు. అతని నిద్ర పట్టలేకపోయాను. ఎందుకు? దానియేలును ఎక్కడ పెట్టారు? సింహపు గుహలో పెట్టారు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. దానియేలు అంటే ప్రేమ. ఎవరికి?
రాజుకి. కాబట్టి ప్రేమించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు, హృదయ శుద్ధి కలిగినటువంటి వాడు, మంచి మాటలు మాట్లాడేటువంటి వాడు రాజుకి స్నేహితుడిగా అవుతున్నాడు. దానియేలు యొక్క లక్షణం 9 లక్షణాలు ఉన్నాయి దానియేలుకి. మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు దానియేలు. అవి తర్వాత ఎప్పుడో చూసుకుందాం. కాబట్టి దానియేలుకు ఉన్నటువంటి లక్షణాల్లో 3 ఉంటే చాలంట. ప్రేమించే బుద్ధి, తర్వాత హృదయ శుద్ధి కలిగినటువంటి వాడై మంచి మాటలు మాట్లాడేవాడు అయితే రాజుకి స్నేహితుడైపోతాడని చెప్పి అక్కడ చెప్పబడతా ఉంది. ఇక్కడ జైల్లో వేసిన దగ్గర నుంచి, సింహపు బోనులు మరి వేసిన దగ్గర నుంచి రాజుకి నిద్ర పట్టట్లేదు, సంతోషం లేదు, వాయిద్యములు వాయించట్లేదు, అన్నం తింటలేదు, బాధపడి ఉన్నాడు. తన సొంత కుమారుణ్ణి తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసినట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఆ విధముగా రాజుకి నిద్ర పట్టని దేవుడిగా ఉన్నాడు. 20వ వచనం, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక. మనకుంటుంది ఆ మనసు. రాజు ఏం చేశాడు? దానియేలుని సింహపు బోనులో గుహలో వేశాడు. సింహపు గుహలో పడేస్తే ఎలా ఉంటుంది? రాజు అంటే మండుతూ ఉండాలి. ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు? రాజు చిరకాలము జీవించునుగాక, రాజు చిరంజీవియగునుగాక, చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడింది కనుక ఆయన తన దూతను పంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అనేను. నా దేవుడికి దృష్టిలో నేరం చేయలేదు నేను. మరి నీ సంగతి ఏంటి చెప్పు? నీ దృష్టిలో నేను నేరం చేశానా? ఏ నేరం అన్నా చేశానా అని దానియేలు రాజుని అడిగాడు. అలాగా స్నేహభావము రాజుతో స్నేహభావం కలిగి ఉండాలంటే హృదయ శుద్ధి కలగాలి, తర్వాత ప్రేమించేవాడై ఉండాలి, మంచి మాటలు పలికేటువంటి వాడు అయి ఉంటే రాజుకి స్నేహితుడవుతాడు అని చెప్పబడినదిగా మనం చూస్తూ ఉంటున్నాం. రండి ఇంకో మాట చూసుకుందాం. సామెతలు 18, సామెతలు అలా తీసుకుని ఉంచండి. సామెతలు 18:24, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సహోదరుడి కంటే ఎక్కువగా హత్తుకొని ఉండేటువంటి స్నేహితుడు ఉంటాడు. బహుమంది స్నేహితులు ఉంటే నష్టపోతారు. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారనుకోండి, ఎక్కువ మంది స్నేహితులు ఉంటే నష్టపోతాం. ఒక్కొక్క మాట తీసుకెళ్ళిపోతారు. అలా కాకుండా ఒక్కడే స్నేహితుడు ఉండాలి. సహోదరుని కంటేనూ ఎక్కువగా హత్తుకొని ఉంటాడు ఒక స్నేహితుడైతే. కాబట్టి మనము దేవుని యొక్క స్థితిలో స్నేహము అనే దానికి ఎంతో మంచి ప్రాధాన్యతను ఇచ్చేటువంటి వారముగా ఉండాలి అని అక్కడ చెప్పబడుతూ ఉంటున్నాం. అక్కడే 27 10 నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టకము, నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనా విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు. ఏమిటి ఇక్కడ? ఇద్దరిని చూపించాడు. ఒకడిని సహోదరుని చూపించాడు, రెండవడిని స్నేహితుడిని చూపించాడు. నీకు ఆపద కలిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు మీరేం చేయాలా? సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నీ స్నేహితుడి దగ్గరికి అన్నా వెళ్ళు,
నీ తండ్రి స్నేహితుడి దగ్గరికి అన్న వెళ్ళు. తండ్రి స్నేహితుడు అంటే బాబాయ్ లాంటి వాడు అనుకోండి. నీ స్నేహితుడిది అన్న వెళ్ళు. స్నేహానికి ఉన్న విలువ వేరు. నీ తండ్రి స్నేహితుడి దగ్గరికి వెళ్ళు, వాడిని బాగా చూస్తాడు. కానీ నీ సహోదరుడి దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, స్నేహితుడే మంచిది అని స్నేహము గురించి ఎక్కువగా చెప్పినటువంటి వాడిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రండి ఇంకో మాట చూసుకుందాం. ప్రసంగి గ్రంథం సామెతల తర్వాత ప్రసంగి గ్రంథం 4:9 ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడి ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. కాబట్టి ఒంటరిగా ఎప్పుడు ఎవరు ఉండకూడదు, ఇద్దరు కలిసి ఉండాలి. స్నేహితుడిని చూసుకోవాలి, ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి ఒక స్నేహితుడిని కలిగి ఉండటం మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తాడు. ఒకడు పడిపోతే రెండోవాడు లేవనెత్తుతాడు. ఒకడు పడిపోయాడు అనుకోండి పక్కనే, వాడు ఏం చేస్తాడు? రెండోవాడు లేపుతాడు. మరి ఒకడే పడిపోతే వాడిని ఎవడు లేపుతాడు? లేపడు. కాబట్టి పడిపోయిన వాని శ్రమయే కలుగును. చదువు లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోను. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును? ఒంటరియగు ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. వీళ్ళ మీదకి ఎవడైనా వస్తే ఇద్దరు కలిసి ఎదిరించగలరు, లేకపోతే ఒంటరి అయిపోతాడు. కాబట్టి మేలులోనే అంటున్నాడు. అప్పుడు ఇంకో మాట అంటున్నాడు, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. తాడైనా దారమైన ఒక పేటలో ఉంటే అది తెగిపోతుంది, 3 పేటల్లో ఉన్నటువంటిది తెగపోదు. కాబట్టి కలిసి మెలిసి ఐక్యత కలిగి సహవాసము కలిగి మనం ఎప్పుడు కూడా ఉండాలి. 133 కీర్తన 1, 133 కీర్తన 1 చదువు. అది సహోదరులు ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు? శత్రు సాతానికి ఇష్టం ఉండదు. వాడు గలిబిలి చేసి వాడి మధ్య అగ్ని పెట్టి రాచబెట్టి మరి ఎంతగానో వారిని విడదీసేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి శత్రువుకి లోబడకుండా మనందరము కూడా ఎప్పుడు కూడా ఐకమత్యము కలిగి ఏక స్వభావము కలిగి మనం ఉండవలసినటువంటి వారముగా ఉంటా ఉన్నాం. చూడండి 2 సమూయేలు 11 2 సమూయేలు 11:2 వసంతకాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణము ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి ఒకానొక దినం పొద్దు కుంకిన వేళ దావీదు పడక మీద లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూస్తుండగా స్నానము చే ఒక స్త్రీ కనబడాను. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మేడ మీద? ఒక్కడే ఉన్నాడు కాబట్టి చెడు తలంపులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఒక్కడే ఉన్నటువంటి పరిస్థితిలో యుద్ధం జరుగుతుంటే మోకరించి ప్రార్థించి పైకి చూడాల్సినటువంటి వాడు కిందకు చూస్తున్నాడు. దేవుని సహాయం కొరకు చేతులెత్తి ప్రార్థించి పైకి చూడాల్సినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? కిందకే చూస్తున్నాడు. కిందకు చూస్తే
చూడకూడదని చూశాడు, వ్యసనపడ్డాడు, ఆకర్షితుడయ్యాడు. ఆమెను తీసుకుని వచ్చి ఆమెతో ఉండే పిల్లోడిని కూడా కన్నటువంటి పరిస్థితి వచ్చింది. 4 కుమారులను పోగొట్టుకున్నాడు. 4 కుమారులని పోగొట్టుకున్నాడు. ఆ విధముగా చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపం, భయంకరమైన పశ్చాత్తాపం పడ్డాడు కాబట్టి క్షమించబడ్డాడు, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండే సమయం, ఒంటరిగా ఒంటరి తుంటరి అవుతాడంట. ఒంటరి తుంటరి అవుతాడంట. ఆదికాండంలో ఒక మాట అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయము ఇవ్వాలి అనేటువంటి దేవుడు ఆలోచన. ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయం ఇస్తే ఏం సహాయం చేసింది? సాటి అయిన సహాయం చేసిందా? నాకు కాదు, నేను కాదు అనుకుంటూ పోయారు. కాబట్టి ఒంటరిగా ఉండడం మంచిదే, కానీ ఇలాంటి సహాయం, ఇలాంటి ఆవిడ మంచిది కాదు. అవ్వలాంటి సాతానుకు లోబడేటువంటి, సాతాను మాట వినేటువంటి ఆ సౌందర్యాన్ని, అందాన్ని, ఆ రమ్యతను, ఆ పండుని చూసి తీసుకున్నటువంటి పరిస్థితి దేవునికి విరోధంగా. దేవుడు తినవద్దు, తింటే సస్తారు అన్నాడు. సాతాను వచ్చి అన్నాడు, చావనే చావరు. ఈ 2 మాటల్లో ఒక మాటే విన్నారు, సాతాను మాటే విన్నారు. కాబట్టి ఒంటరిగా ఉండడాన్ని బట్టి వచ్చే కష్టం, నష్టం చాలా భయంకరమైనదిగా ఉంటుంది అని అక్కడ కాబట్టి స్నేహము అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ స్నేహము అనేటువంటి దానిలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారంగా ఒంటరిగా ఉండకుండా ఇద్దరు కలిసి ఉండడం, స్నేహం ఇచ్చేవాడు ప్రేమించేవాడుగాను, చక్కగా మాట్లాడేటువంటి వాడుగాను, అలాగా ఉండేటువంటి వాడుగా ఉండడానికి స్నేహితుడు ఎడాపెడా మాట్లాడుతుంటే మెల్లగా ఏం చేయాలి? వదిలేసుకోవాలి. విశ్వాసి అయితే మన స్నేహితుడు, విశ్వాసులే ఉంటారు, విశ్వాసి ఉంటారు. వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి, వీళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? మెల్లిగా దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలు కాదు ఇదని మెల్లిగా వదిలేసుకోవాలి. వదిలేసుకొని దూరంగా స్నేహం వదలకూడదు, కానీ కొంచెం మనిషిని దూరంగా పెట్టుకోవాలి. ఎవరిని ద్వేషించకూడదు. అయినప్పటికీ కూడా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుందంట. మంచిగా ఉన్నవాడిని దుష్టుడు సాంగత్యం ఉంటే చెడిపోతాడంట. కాబట్టి అలాంటి స్నేహము మనం చూసుకుని ఉండాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఒక చిన్న కథ చెప్తాను, అయిపోతుంది. ఒక అరణ్యములో సింహం ఉందంట. ఇప్పుడు బాగుంటుంది, మా నందిని బాగుంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. అరణ్యములో సింహం ఉందంట. దానికి ఒక స్నేహితుడు పులి ఉన్నాడు. ఎవరున్నారు? పులి సింహము స్నేహితులంట. స్నేహితులంటే అయితే ఏమైంది? ఒకసారి పులి సింహం దగ్గరికి వెళ్ళి అన్నదంట, నేను రాజుని ఈ అరణ్యానికి అందండి సింహం. రాజు అంటావు, కానీ అందరూ అనుకుంటున్నారు ఏనుగు దగ్గర ఎలకలాగా ఉంటావంట. ఏనుగు వచ్చిందంటే నువ్వు పులివే, కానీ ఏనుగు వస్తే ఎలకలాగా ఉంటావంటున్నారు అందరూ అనుకుంటే, నీకు నాకు ఏంటిది? జట్టు పీస్. నీకు నాకు జట్టు పీస్. నీకు నాకు సంబంధం లేదు. నన్ను ఎదిరిస్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను ఎక్కిరిస్తున్నావు, నన్ను ఎదిరిస్తున్నావు, ఏళన చేస్తున్నావు, వెళ్ళు, నీకు నాకు సంబంధం లేదని. మంత్రి నక్క. మంత్రి ఎవరు? రాజు ఎవరు? సింహం. మంత్రి నక్క. నక్కేమో మంత్రి ఒక కేసు తీసుకొచ్చింది. దొంగను పట్టుకొచ్చింది. దొంగను పట్టుకొచ్చి
అప్పగించింది రాజు దగ్గర. రాజా గజ దొంగ వీడికి శిక్ష విధించాలి అని తెచ్చింది. అది ఎవడంటే కోతి ఇడుగు దొంగ, గజ దొంగ, రహదారి దొంగ, వీడిని శిక్షించాలి అంటే రాజు అన్నాడు, మా ఇంట్లో కూడా దొంగతనం చేశాడు వీడు. ఒకసారి సింహం అన్నదంట, మా ఇంట్లో కూడా దొంగతనం చేశాడు వీడు, అందరిలో దొంగతనం చేస్తున్నాడు, కాబట్టి వీడిని 2 నెలలు జైల్లో పెట్టండి, 2 నెలలు అయిపోయిన తర్వాత ఆ కొండ మీదకి తీసుకెళ్ళి తోసేసి చంపండి అని ఆజ్ఞనిచ్చాడు. ఎవరు? రాజుగారు ఆజ్ఞనిచ్చాడు. అయితే ఈ కోతి గారికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జింక. కోతికి ఎవరున్నారు? ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడే జింక వచ్చి జైలు వేశారని తెలిసింది. ఎంత మంచోడు జింక మంచిది. కోతి దొంగ అయినా కూడా స్నేహము చేస్తూనే ఉన్నాడు. కానీ వీడు దొంగతనం నేర్చుకోవాలి. ఆడు ఎంతవరకు సిగరెట్లు తాగేవాడితో స్నేహం చేయొచ్చు, కానీ సిగరెట్లు తాగకూడదు. మనం ఆడిని మార్చడానికి తయారు, కానీ మనం కూడా వాడితో కలిసి సిగరెట్లు తాగకూడదు. అలాగా ఏం చేసింది, ఈ కోతి దగ్గరికి వచ్చి జైల్లో ఉంటే ఏం జరిగింది ఏంటంటే, రాజుగారు నన్ను 2 నెలలు ఇక్కడ ఉండమన్నాడు జైల్లో, 2 నెలల తర్వాత నన్ను కొండ మీద తీసుకెళ్ళి కింద పడేసి చంపేస్తాడంట అని చెప్పేసింది. అయితే ఒక సహాయం చేయి నాకు, రాజుగారితో మాట్లాడి, సింహంతో మాట్లాడి ఈ 2 నెలలు నా కుటుంబంతో కలిసి ఉండేటట్టుగా చెయ్యి. ఈ 2 నెలలు నా కుటుంబంతో నేను కలిసి ఉంటాను, 2 నెలలు అయిపోగానే వచ్చి మీ దగ్గర కొండ మీద తోసేయండి, చచ్చిపోతాను అని చెప్పు, నువ్వు వెళ్ళి అని జింకకి చెప్పింది, స్నేహితుడికి. ఎవరు? కోతిగారు చెబితే జింక వెళ్ళింది రాజు దగ్గరికి. రాజా మరి కోతిగారు దొంగే ఒప్పుకుంటాను నేను, 2 నెలలు జైల్లో పెడుతున్నారు కదా, ఈ 2 నెలలు వాళ్ళ ఇంట్లో ఉంటాడు, చచ్చిపోయే ముందు ఆ పిల్లలతోటి భార్యతోటి కొన్నాళ్ళు గడుపుతాడు, మీరు సెలవిస్తే అని రాజుగారితో చెప్తే వాడిని నమ్మటానికి లేదు. వాడిని వదిలేమా పారిపోతాడు. కాబట్టి ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు అంటే, ఆడు జైల్లోకి బయటికి వెళ్తాడు, నువ్వు జైల్లో ఉండాలి ఆడు వచ్చిందాకా. స్నేహితుడు కదా, వాడు వచ్చిందాకా నువ్వేం చేయాలి? జైల్లో ఉండాలి అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ జింక ఏం చేసిందంటే, నా స్నేహితుడు వాళ్ళ కుటుంబంతో ఉంటాడు కదా 2 నెలలు, నేను జైల్లో ఉన్నా పర్వాలేదు నాకు స్నేహితుడి కొరకు అని చెప్పి జింక లోపలికి వెళ్ళిపోయి ఆ కోతిని విడుదల చేసింది. విడుదల చేసిన తర్వాత కోతి వెళ్ళిపోయి ఆ కుటుంబంతో హాయిగా ఉంది. 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు రాజుగారు జింకని పిలిచాడు. ఏమి జింక, ఆడెవడో వస్తాడని చెప్పావు కదా, కోతి వస్తుందని చెప్పావు, నీ ఫ్రెండు నీ స్నేహితుడు వస్తాడని చెప్పావు, నాకు తెలిసి వాడి సంగి వాడు దొంగ, వాడు రాడు, ఎటో పారిపోయి ఉంటాడు. ఇప్పుడు రేపు సాయంత్రం నిన్ను ఏం చేస్తాం? కొండ మీదకి తీసుకెళ్ళి తోసేస్తాం. నువ్వు చెప్పావు కదా, వాడు రాకపోతే ఆ శిక్ష నాకేయండి అని చెప్పావుగా, నేను తోసేస్తాం. సరేనని రేపు అయింది, సాయంత్రం అయింది, కొండ మీదకి తీసుకెళ్ళారు. ఎవరిని? జింకని. ఎవరికోసం జింక చచ్చిపోబోతుంది? కోతి కోసం, స్నేహితుడి కోసం అనాల. స్నేహితుడి కోసం, మనకు కావాల్సింది స్నేహితుడి కోసం చచ్చిపోతుంది. చచ్చిపోతానికి పోతే, నా స్నేహితుడి కోసం నేను చచ్చిపోతాను రాజా, నన్ను చంపేయండి, నన్ను నెట్టేయండి, చచ్చిపోతాను. ఆడు నెట్టబోయే వరకల్లా వచ్చేసాడు వీడు కోతిగారు. కోతి ఆపండి, మా స్నేహితుడిని చంపొద్దు, నేను చచ్చిపోతాను. ఈడంటాడు నేను చచ్చిపోతాను అంటాడు. నేను దగ్గరకు వచ్చేసాను కదా, నేను చచ్చిపోతానులే, నీ భార్య పిల్లలతో ఉండిపో అంటాడు జింక. లేదు, నేను చేసిన పాపానికి నేనే చావాలి, నువ్వేం పాపం చేసావు, నేను కదా చావాల్సింది, నేను చస్తాను అని చెప్పేసి ఆ కోతి అంటే, నేను చేస్తాను స్నేహితుల మధ్య చూసి బెత్తరపోయాడు రాజు. సింహం
మీరిద్దరూ సావక్కర్లేదు. మీ ప్రేమలు చూస్తుంటే నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఒకరి కొరకు ఒకరు చావడానికి కూడా సిద్ధపడ్డారే, అది నన్ను కదిలించింది, నా హృదయాన్ని కదిలించింది. ఇది లేక నా స్నేహితుడిని మొదట్లో పోగొట్టుకున్నా. ఎవరిని? పులి. ఏమన్నాడు? ఏనుగు దగ్గర నువ్వు ఎలక పిల్లలాగా ఉన్నావు అంటున్నారు వాళ్ళు అన్నాడు. అంటే నువ్వు అంత మాట అంటావు నా స్నేహితుడు అంటే, సరదాకి అన్నానులే అన్నాడు. సరదాకి ఏం లేదన్నాడు. అది కాదులే స్నేహితుడు ఎవడురా? రాజాను అన్నాడు. ఇప్పుడు సింహం ఏం చేసింది? పులి దగ్గరికి వెళ్ళి, నేను తప్పు చేశానా? ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోవటానికి స్నేహితులు అక్కడ నా గుణపాఠం నేర్పారు. నేను కూడా నీతో నన్ను క్షమించు, నేను అనరాని మాటలు అన్నాను అని ఇద్దరు కూడా స్నేహితులు ఏకమైపోయారు. ఆ స్నేహితులు బాగున్నారు, ఈ స్నేహితులు బాగున్నారు. త్యాగం స్నేహం అంటే త్యాగంతో కూడుకున్నటువంటిది. అలాంటిది రూత్ అంటే అర్థం ఏంటి? స్నేహం. కాబట్టి రూతు వంటి స్నేహితురాలు ఏం చేసింది? నేను చచ్చిపోయినా పర్వాలేదు, నీ వెంటే వస్తా అన్నా. మరణమే కనుక నన్ను విడదీసేది మరణమే తప్ప ఇంకేదీ లేదు అని చక్కగా వచ్చినటువంటిదిగా ఉంది రూతు. అలాంటి త్యాగం కలిగినటువంటిదిగా ఉంది. కాబట్టి ఆ రూతు గ్రంథంలో రూతు యొక్క పాత్ర చాలా విలక్షణమైనటువంటిది. కాబట్టి ఆ విధముగా మనము ఇంకొక మాట చూసుకుందాం. యోహాను సువార్త 15 యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. నేను నాకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన మీరు నా స్నేహితుల వలె ఉందురు. దాసుడు తన యజమానుడు చేదాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని. కాబట్టి ఏమంటున్నాడు? స్నేహితులని పిలవను, దాసులని పిలవను, మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానన్నాడు. స్నేహితుడంటే తన ప్రాణం పెట్టగలిగినటువంటి వాడు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు. కాబట్టి ఆ విధముగా రూత్ అంటే ప్రాణాన్ని పెట్టగలిగినటువంటి స్త్రీగా, స్నేహితురాలుగా, ప్రేమ కలిగినదిగా, చక్కగా మాట్లాడేదిగా, త్యాగపూరితమైనదిగా, కష్టాలు అనుభవించడానికి ఇష్టపడినటువంటిదిగా మనం రూతుని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినానికి ఇది మరి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.